అందరూ ఏమనుకుంటారంటే ఫెస్టివల్స్ వచ్చినా లేదంటే ఏదైనా ఎంజాయ్ చేయొచ్చని. ఇదిగోండి మొత్తానికి స్క్రిప్ట్ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. సో దీనికి సంబంధించిన వీడియో అయితే మన ప్రొజెక్టర్ ప్రసాద్ అనే ఛానల్లో వస్తుంది. చూడాలి అనుకుంటే ఒకసారి చూడండి, చాలా బాగుంటుంది. ఇంత ఉంటుంది హార్డ్ వర్క్ కానీ, లేదంటే దాని తర్వాత మళ్ళీ ఎడిటింగ్కి కూడా చాలా టైం అయితే పడుతుంది అనమాట. ఇంత అయితే ఉంటుంది. కానీ తెలియని వాళ్ళు ఏంటంటే ఎడిటింగ్ గురించి దాని గురించి కామెంట్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఇదంతా తెలీదు. సో మనం వాళ్ళ గురించి ఎప్పుడు బ్యాడ్గా అనుకోకూడదు. ఎందుకంటే వాళ్ళకి తెలియదు కాబట్టి, అక్కడి వరకే వాళ్ళకి ఐడియా ఉంది కాబట్టి వాళ్ళు అనుకుంటూ ఉంటారు. మనమే పాజిటివ్గా ముందుకెళ్ళిపోతూ ఉండాలి. ఇలాంటివి నేను కూడా ఫేస్ చేశాను కాబట్టి చెప్తున్నాను. అది ఎందుకంటే నేను నేర్చుకున్నది కూడా అదే. ఎప్పుడైనా మనల్ని కామెంట్ చేస్తున్న వాళ్ళని గానీ, బ్యాడ్‌గా అనుకుంటున్న వాళ్ళ గురించి గానీ ఎక్కువగా ఆలోచించామనుకోండి, మనకే తెలియకుండా కొంచెం దాని వైపు మైండ్ డైవర్ట్ అయిపోద్ది. అయి పట్టించుకోకూడదు అసలు. వదిలేయాలి. అక్కడిదక్కడే వదిలేసి, మనం వెంటనే కిక్ స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోవాలనమాట. అలా ఉండాలి ఏదైనా గానీ. సో, అదైతే నేను నేర్చుకున్నాను. పాజిటివ్‌గా వచ్చినప్పుడు కూడా అలాగే ఉండాలి. ఓకే. థ్యాంక్ యూ అని చెప్పి జస్ట్ ఆ పాజిటివిటీని ఎనర్జీగా మార్చుకోవాలి. నెగటివిటీని కూడా ఎనర్జీగా మార్చుకొని ఇంకా కష్టపడాలని నేర్చుకున్నాను. సో, ఈరోజైతే శివరాత్రి అయినా గానీ స్పెషల్ వ్లాగ్‌లో కూడా ఇదే. ఇది అయిపోయిన తర్వాత అసలు ఏం జరిగినాయి, ఏంటి, మ్యాచ్ అంతా ఎలా ఎంజాయ్ చేసాం అది కూడా వీడియో చేసి పెడతాను. చివరి వరకు చూడండి, వీడియో బాగుంటుంది. సో, మొత్తానికైతే కొత్త స్టాక్ వచ్చాయన్నమాట. ఇవన్నీ ఇప్పుడు మనం ఫోటోలు తీయబోతున్నాం. అంటే అంత పెద్ద ఫోటోగ్రాఫర్ కాకపోవచ్చు, కాకపోతే ఫోటోలు తీసి కొంచెం కస్టమర్స్కి అలాగే గ్రూప్స్లోకి సెండ్ చేయాలి. సో, మనమైతే ఇప్పుడు అదే పని చేస్తున్నాం అన్నమాట. సో, కొన్ని మోడల్స్ ఊరికనే పెడతాను, మీరు కూడా చూడండి. చూసి క్రియేటివిటీ ఎలా ఉందో. బాగోపోతే తిట్టుకోకండి. కెమెరా కూడా కొంచెం కంప్లైంట్ ఉందన్నమాట ఫోన్లో. మరీ అంత ఎక్స్ట్రా లెవెల్ అయితే లేదు, నార్మల్గా ఉంటుంది. నాకు ఈ పంచలోహం బ్యాంగిల్స్ చూడగానే భలే అనిపించాయి. అంటే వాటి మీద లక్ష్మీదేవి రూపం అయితే భలే చెక్కారు అసలు. నిజంగా వర్క్కి మెచ్చుకోవచ్చు. ఇది చూడగానే నాకు మాత్రం అమ్మా లక్ష్మీదేవి అని ఆలీ గారు అంటారు కదా, ఆ డైలాగ్స్ అయితే గుర్తొచ్చాయి ఒకేసారి. ఈ మోడల్ చూడగానే చేస్తున్నప్పుడు ఏదో బెండ్ వచ్చిందేమో గాజులకి అనుకుంటున్నారేమో. ఇది మోడల్ అనమాట. సో వీటిని వేవ్స్ మోడల్ అనుకుంటా అంటారు. ఇలా ఎప్పుడు న్యూ స్టాక్ వచ్చినా కానీ నేను ఏదో ఒక మూల కనీసం ఒక ఒరిజినల్ బంగారం గాజు దొరకపోద్దా అని చూస్తూ ఉంటాను, కానీ దొరకదు. ఇట్స్ నాట్ పాసిబుల్. ఊరికనే అన్నానులేండి, వేసేవాళ్ళు అంత ఈజీగా ఎందుకు వేస్తారులే కానీ. సో శివరాత్రి కదా, నీట్గా అయితే బొట్టు పెట్టుకొని దండం పెట్టుకున్నాం. మన ఒరిజినల్ ఇదే, కాకపోతే మనం బయటకు అలా కనబడతాం అనమాట. అంతే తప్ప ఏంటి మెడలో సడన్గా కరుంగలి మాల విభూది అనుకోకండి. నాకు ఇలా ఉండటమే ఇష్టం. అది అయిపోయాక నెక్స్ట్ డే ఇక సరే, ఇక హెయిర్ పెరిగిపోతుంది, గడ్డం పెరిగిపోతుంది, మంచి షేప్ చేయించుకుందామని అయితే తెలిసిన షాప్కి వచ్చాను. ఈ యూనివర్సల్ ప్రాబ్లం అబ్బాయిలు అందరూ ఫేస్ చేసే ఉంటారనమాట. మనం కటింగ్ షాప్ దగ్గర కటింగ్ చేయించుకుంటే ఎక్సలెంట్ ఉంటుంది, ఇంటికి వచ్చాక స్నానం చేస్తే ఏంటి ఇలా ఉందనిపిస్తూ ఉంటుంది. కానీ లక్కీగా కటింగ్ చేసి ఆయన ఫ్రెండ్ అవటం చేత నీట్గా అయితే చేశాడు. స్నానం చేసినా కానీ పెద్ద డిఫరెన్స్ అనిపించలేదు అనమాట హెయిర్. చూపిస్తా అన్నాను కదా, ఇవన్నమాట మోడల్స్. చాలా అయితే వచ్చే స్టాకు. కానీ ఏ మాటకు ఆ మాట, లేడీస్ ఐటెంలో ఉన్నన్ని మోడల్స్ ఇంకెందులోనూ ఉండవేమో. మొత్తానికైతే పాకిస్తాన్ మీద ఇండియా గెలిచేసింది. ఈ రోజుకి ఇంతే. బాయ్.